హలో ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళైతే మనొక ఇంటర్న్‌షిప్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. సో, దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో, మీరైతే ఫుల్‌గా వీడియో చూసి డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి నార్త్ ఈస్ట్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. సో, ఇందుట్లో మీకు ఈ ఆన్‌లైన్‌లో మనకి అప్లికేషన్ లైక్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 16థ్ జులై అయితే రిలీజ్ చేశారు వాళ్ళు. అండ్ ఈ డేట్ ఆఫ్ మీకు అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతాయంటే మనకి 27 అంటే ఆల్మోస్ట్ మనకి ఈ అప్లికేషన్ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయితే చేశారు వాళ్ళు. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ మనకి 19థ్ ఆగస్ట్ వరకు టైం అయితే ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఫుల్‌గా మీరు వీడియో చూసి డెఫినెట్‌లీ అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కంప్లీట్‌లీ ఇదైతే మీరు ఆన్‌లైన్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎలాంటి ఆఫ్‌లైన్ స్పీడ్ కోర్స్ అయితే కాదు. అండ్ అడిగే వీడియోలో ఒక వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో, దీని నుంచి మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వన్ గైస్ మీకు ఇక్కడ నేను థంబ్‌నెయిల్‌లో చూపించాను మనకి టోటల్‌గా 7,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇందులో మీకు ప్రతి దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోండి. మీకు వివరంగా ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదైతే మనకి ఇంటర్న్‌షిప్ వచ్చేసి గైస్ మీకు ట్రైనింగ్ పీరియడ్ మనకి 1 ఇయర్ అయితే ఉంటుంది. సో, ఈ 1 ఇయర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మెయిన్‌లీ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి మెకానికల్ డిపార్ట్‌మెంటు, నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంటు, ఇంజినీరింగ్ అని సో, ఇట్లా మనకి చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ప్రతి దాంట్లో మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ప్రతి దాంట్లో మీకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో, మీకు అన్నీ చెప్పడానికి కొంచెం లెంత్ అవుతుంది. మెయిన్‌లీ దేని గురించి చెప్పానంటే గైస్ ఇప్పుడు మీరు ఇక్కడ ఒక అకౌంట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే లైక్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇందుట్లోనే ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, ఇంకా మనకి స్టెనోగ్రాఫర్ ప్రాక్టీస్ అని, కంప్యూటర్ ఆపరేటర్ అని, ఇంకా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అసిస్టెంట్, డేటాబేస్ సిస్టమ్ అసిస్టెంట్. సో, ఇట్లా మీకు చాలా అంటే చాలా ఉన్నాయి గైస్. సో, వీటి అన్నిటికి క్వాలిఫికేషన్ మీరు బీటెక్కో, డిగ్రీయో కాదు ఫ్రెండ్స్. జస్ట్ నేను మీకు థంబ్‌నెయిల్‌లో చూపించినట్టు మనకి ఇంటర్ మాత్రమే గైస్. ఎవరైతే ఇంటర్ పాస్ అవుతారో వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెకానికల్‌లో మనకి మెయిన్ ప్లంబరు, కార్పెంటరు, వెల్డరు సో, ఇట్లా మనకైతే గ్యాస్ గ్యాస్ కట్టర్ అని, ఇంకా మనకి మెకానికల్ మిషన్ టూల్స్ అని, ఫిల్టర్స్ అని, టన్నర్స్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్స్ సో, ఇట్లా చాలా ఉన్నాయి. సో, వీటి అన్నిటికి మీకు కంప్లీట్‌లీ వాళ్ళైతే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. 1 ఇయర్ మీకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో, డెఫినెట్‌లీ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నికల్ అండ్ మనకి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నికల్‌లో మనకి రేడియాలజీ చూసుకుంటే, సో, వీటికి సంబంధించిన దాంట్లో మీరు ఇంటర్‌లో మనకి మెయిన్‌లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లైక్ బైపీసీ ఎవరు చదివున్నారో వాళ్ళు డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏజ్ చూసుకున్నట్టయితే గైస్ మనకి 15 నుంచి మనకి 24 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా అక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గైస్ క్యాండిడేట్స్ మస్ట్ షుడ్ హావ్ ది ప్రీసబ్స్క్రైబ్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ ఐటీఐ పాస్ సర్టిఫికేట్. సో, మీ దగ్గర ఎవరైనా ఐటీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ డెఫినెట్‌లీ ఉంటే మీకు డెఫినెట్‌లీ జాబ్ కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది గైస్. సో, మీ దగ్గర మాక్సిమం సర్టిఫికేట్స్ ఉండేలా చూసుకోండి. ఇంటర్ అండ్ ఐటీఐ గాని సో, ఉంటే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనకైతే జాబ్స్ అనేవి ఉంటున్నాయి గదా! సో, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్‌లీ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. సో, మనకి ఇవన్నీ జాబ్స్‌కి మీకు ఒక అప్లికేషన్ ఫీజ్ డెఫినెట్‌లీ ఉంటుంది ఫ్రెండ్స్. అది వీళ్ళైతే మనకి రూ. 100 చార్జ్ చేస్తున్నారు. అది కూడా మీరు కంప్లీట్‌లీ వీళ్ళ వెబ్‌సైట్ నుంచి మాత్రమే పే చేయాలని చెప్తున్నారు కదా! సో, మరి చూసుకోండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఈడబ్ల్యూసీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు గైస్. కంప్లీట్‌లీ ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. సో, మీరు అప్లై చేసుకున్నాక ఏదైనా ఒక మొబైల్ నంబర్ కానీ, ఈమెయిల్ గానీ ఏదైనా మీరు ఒక మోడిఫికేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనకి ఒక రూ. 50 చార్జ్ ఎక్స్ట్రా చేస్తున్నారు. సో, ఎలాంటి మోడిఫికేషన్ అయితే ఏమీ అవసరం లేదు అనుకుంటే వాళ్ళు డెఫినెట్‌లీ రూ. 100తోనే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మనకి ఇక్కడ స్టైఫండ్ ఫ్రెండ్స్ మనకి ట్రైనింగ్ పీరియడ్‌లో వీళ్ళు మనకి యాక్చువల్‌గా ఎంత ఇస్తారంటే 9,000 పర్ మంత్ అని చెప్తున్నారు. అండ్ ఇదొచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంకొక 1 ఇయర్‌కి మీకు ఎవ్రీ మంత్‌న మనకి 10,560 వస్తాయి ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి సెకండ్ ఇయర్‌కి మనకి 10% ఇంక్రీజ్ చేస్తా అని చెప్తారు. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి మనకి 16% ఇంక్రీజ్ చేస్తారు ఫ్రెండ్స్. మెకానికల్ టోటల్ ప్రతి దాంట్లో మనకి ఇక్కడైతే వాళ్ళు జనరల్ వైస్‌గా మన క్యాస్ట్ వైస్ జనరల్ వైస్‌గా మనకైతే వాళ్ళు ప్రతిది ఇచ్చారు. ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ 65 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా లైన్‌మెన్ డిపార్ట్మెంట్‌లో 65 సో, టోటల్‌గా మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో 130 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. ఇంకా మనం మెకానికల్ చూసుకున్నట్లయితే సో, మెకానికల్ డిపార్ట్మెంట్ టోటల్‌గా 430 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్‌లో మనకి వర్క్‌షాప్‌లో చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకి 10గా మనకి టోటల్‌గా మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మనకి ఇంజినీరింగ్‌లో ట్రైనర్ డిపార్ట్మెంట్ టోటల్‌గా 407 ఉన్నాయి. సో, ప్రతి దాంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఫిల్టర్ సంబంధించింది, ఇంకా ప్లంబర్ అని, ఇంకా క్యాడ్, క్యామ్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామర్ అని, ఇంకా మీకు ఒక్కటి కాదు ఫ్రెండ్స్. సో, ఇందులో చాలా ఉన్నాయి. సో, ఈ ఒక రైల్వే డిపార్ట్మెంట్ ఇంటర్న్‌షిప్ కాబట్టి రూ. 100 మీ అప్లికేషన్ ఫీస్ చాలా అంటే చాలా తక్కువ. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డెఫినెట్‌లీ అకౌంట్స్ సంబంధించింది, స్టోర్ సంబంధించింది, మెడికల్ సంబంధించింది ప్రతి దాంట్లో మీకైతే ఉన్నాయి ఫ్రెండ్స్.
ఓవరాల్‌గా మీరు చూసుకున్నట్టయితే మనకి అంటే ఓన్లీ దీని వైస్ చూసుకుంటే మనకి టోటల్‌గా 1000 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇందుట్లో ఇంకా మీకు ఉంటాయి ఫ్రెండ్స్. సో, మీకు అవన్నీ చూపిస్తాను చూడండి. సో, ఇట్లా ప్రతి దాంట్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి. సో, మీకు ఎందుట్లో క్వాలిఫికేషన్ ప్రకారంగా ఎందుట్లో ఇంట్రెస్ట్ ఉందో డెఫినైట్‌లీ మీరైతే అప్లై అయితే చేసుకోండి గైస్. మీరు చూస్తున్న వీడియోస్ అట్లే జాబ్ అప్డేట్స్ మీకు ఫ్రీగా ఇంకా కావాలనుకున్న ఎవరైనా సరే డిస్క్రిప్షన్‌లో ఒక జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ ఇది ఇచ్చాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు గ్రూప్‌లోకి చూడండి మనకి డైరెక్ట్‌గా మీ గ్రూప్‌లో అన్నీ ప్రొవైడ్ చేస్తాను. లైక్ మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ మీటింగ్ ఐడీ లింక్స్ కానీ అన్నీ మీకు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినైట్‌లీ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. గైస్ నాకు సపోర్ట్‌గా మీరైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.